హాయ్ అండి. ఈరోజైతే మేము ములక్కాయ పచ్చడి పడుతున్నాం. పక్కన ఆంటీ పడుతుందనమాట నాకు రాదని. అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా అయితే వేడి నీళ్ళు కాచుకొని చింతపండులో నానబెట్టుకొని అది నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ములక్కాయలు నూనె వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు చాలు. దాని తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా వేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కొంచెం మెంతి పొడి, దాని తర్వాత వేయించుకున్న మెంతి పొడి అయినా పర్లేదు, పచ్చిదైనా పర్లేదు. తర్వాత ఆవాల పిండి, మనకి గ్రేవ్ వచ్చేదంతా అనమాట ఈ ఆవాల పిండి చింతపండు గుజ్జుతోనే మనకు ఆవాలు గుజ్జు వస్తుందన్నమాట. అది అలా కలుపుకొని వేసుకున్న తర్వాత కొంచెం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం దగ్గర పడే వరకు చింతపండును కూడా ఉడికించుకోవాలి. ఆల్రెడీ వేడి నీళ్ళల్లో మనం నానబెట్టుకొని మిక్సీ పడతాం, కానీ మళ్ళీ ఉడికించుకోవాలి. దాని తర్వాత దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. దాని తర్వాత పొయ్యి మీద పోపుకు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత పచ్చెనగపప్పు, శనగపప్పు, ఆవాలు అవన్నీ వేసుకొని వేగిన తర్వాత తగినన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి వేయించేసుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత దాంట్లోనే కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా పచ్చెనగపప్పుని దోరగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ మంట హైలో పెట్టేసేసి వేయించుకోవాల్సిన పని లేదు. అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 1 నిమిషం వేయించుకొని కరివేపాకు, తర్వాత ఇంగువ కూడా వేసుకొని ఆ వేయించిన నూనె తీసుకొచ్చేసి ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3వ రోజు నూనె, ఉప్పు, కారాలు సరిపోయినాయో లేదో చూసుకుంటే మనకి ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇదే ఫస్ట్ టైం పట్టాను, చాలా బాగా వచ్చింది. మీకైతే ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.